వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా ఏపీ టెట్ 2024 జూలైలో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా అక్టోబర్ జరిగినటువంటి ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు 2 వీడియోల్లో 6వ తారీఖు జరిగిన మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం అక్టోబర్ 7th జరిగిన మార్నింగ్ సెషన్లో వచ్చిన బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. షార్ట్ కట్ వేలు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్, ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏ ఈక్వల్ టు 2x square minus 3 and b equal to 3x square minus 2x plus 4, then the value of 2a minus b అని చెప్పానండి. a is equal to 2x square minus 3, b is equal to 3x square minus 2x plus 4 అయితే 2a minus b విలువ ఎంత? 2a minus b విలువ ఎంత? 2a అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి టర్మ్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. చూద్దామా. 2 2s are 4x square minus 2 3s are 6. ఇది 2a అండి. దీనిలో నుంచి bని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలి అంటే గుర్తులు మార్చండి సరిపోతుంది. డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా, 1 by 1 రాయటం. మన హారిజంటల్ మెథడ్ ఉంటుంది, వర్టికల్ మెథడ్ ఉంటుంది. డైరెక్ట్గా హారిజంటల్ మెథడ్లో డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా అండి. మైనస్ b మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4. రైట్, 4x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 6 మైనస్ 4 మైనస్ 10. సో చూడండి ఎక్కడ ఉంది ఆన్సర్. x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10, ఆప్షన్ 2. x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10. బీజగణితంలో క్వశ్చన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మనం ఇంతకుముందు 2 క్వశ్చన్ రెండింటిలో కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. సో బిట్ ఎప్పుడు అరౌజ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి ఎడిషన్స్ మీద అంటే బీజీయ సమాసాల సంకలనం, వ్యవకలనం మీద వస్తూనే ఉన్నాయి. It actual time in clock is 3 hours. Then the time shown in the mirror is గడియారంలో వాస్తవంగా సమయం 3 గంటలైనప్పుడు దర్పణంలో చూపించే సమయం ఎంత? దర్పణం అనగానే మీరు ఎమ్మటే చేయాల్సిన పని ఏంటంటే 12 గంటల్లో నుంచి తీసివేయండి ఇచ్చిన టైంని, సరిపోతుంది. 12 minus 3 9 hours అండి. మనం రియల్గా 3 అయినప్పుడు దర్పణంలో సమయం ఎంత అవుతుంది అంటే 9 గంటల సమయం అవుతుంది. ఏదైనా ఇవ్వనండి. సపోజ్ 5 అయింది రియల్గా, 12 మైనస్ 5 7 అవుతుంది. దర్పణంలో ఏమవుతుందండి? 7 అవుతుంది. లేదు, దర్పణంలోనే 4 అయింది, దర్పణంలో 4 అయింది. మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయండి. 12 మైనస్ 4 ఏమవుతుంది? 8 అవుతుంది. రియల్ టైం ఎంత అవుతుందంటే ఏమవుతుంది? దర్పణంలో ఇచ్చి రియల్ కనుక్కోమన్నా, రియల్ ఇచ్చి దర్పణం కనుక్కోమన్నా చేయాల్సిన పని ఏందయ్యా అంటే 12లో నుంచి తీసివేస్తే సరిపోతుంది. ఓకేనండి, సింపుల్గా అలా సాల్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద ట్రూ స్టేట్మెంట్ ఈజ్ క్రింది వాటిలో సత్యమైనది ఏది? రేషియో ప్రపోర్షన్ మీదే ఉందండి మొత్తం. సో రేషియోకి వచ్చేసరికి యూనిట్స్ ఉండవు, వెళ్ళిపోతాయి. కాబట్టి చేసేటప్పుడు 2 ఒకే యూనిట్స్ అనే విషయం తెలవాలి. ఇక్కడ పర్సన్స్ 41s are 45s are 1:5, 15 1 15 4s. సో ఇది కాదు. సో ఇది 1:5 అయింది, అది 1:4 అయింది. సో రాంగ్ ఆన్సర్. 49 ఇక్కడ చూస్తే 21s are 22s are ఈజీ పోతుంది. 1 రాదు, ఇది కూడా రాంగ్ ఆప్షన్. 45 2s are 90 రావాలి, 99 ఉంది, రాంగ్. 32 1s are 32 2s are 6 1s are 6 2s are. రైట్, సరిపోయింది. 1:2 1:2 అండి. సత్యమైన ప్రవచనం ఏందయ్యా అంటే థర్డ్ వన్. ఇది చూద్దామా. 7.5 2 times పోతుంది, ఇది 5 times ఇది పోతుంది. 1:2 2:1 రాంగ్. ఓకేనండి. అంటే నిష్పత్తుల సమానత్వం గురించి మరి డౌట్ ఏంటంటే ఇక్కడ అన్ని ఒక నిష్పత్తిలో ప్రమాణాలు సేమ్ ఉంటే చాలండి, అటువంటి దాన్ని క్యాన్సిలేషన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా చేయొచ్చు. The number which divides 3684 are 3684ను భాగించు సంఖ్యలు. వీటిల్లో 2 సంఖ్యలు ఉన్నాయంటే కనుక్కోవాలి మనం. 2 డివైడ్ చేస్తుందండి. 2 మనం డివిజిబిలిటీ రూల్స్ కానీ అబ్జర్వ్ చేస్తే 2 చే భాగించబడాలంటే అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. చివరిలో 0 2 4 8 ఉంటే మాత్రం భాగించబడుతుంది. 4ని భాగించు. 2తో ఓకే అండి. 8తో చెక్ చేయాలంటే 8తో చేయాలంటే 8 అనేది ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ పోవాలి 8 టేబుల్లో. 4 అంటే లాస్ట్ డిజిట్ సరిపోతుంది.
ఇది పోదు కాబట్టి ఏమవుతుందయ్యా అంటే 8 టేబుల్లో పోయే ఛాన్స్ లేదు, సో రాంగ్. ఓకేనండి, 84 పోదు 8 టేబుల్. 3 సమ్ ఆఫ్ డిజిట్స్ 10, 18, 21, సో 3 టేబుల్లో పోతుంది. 4 2s 4 1s 4 పోతుంది, సో లాస్ట్ 2 డిజిట్స్ పోతాయి 4 టేబుల్లో, సో 3 4 ఆన్సర్ అండి. 9తో పోదు ఎందుకంటే 21 9 టేబుల్లో పోదు, 4తో పోతుంది 9తో పోదు, సో ఆప్షన్ ఏందయ్యా అంటే ఇదండి. సో ఇది సో లాస్ట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమని చెప్తున్నాం జనరల్గా అయితే లాస్ట్ 2 డిజిట్స్ ఏం కావాలి మనకి ఆ 4 టేబుల్ పోతే సరిపోతుంది. సో ఏమైంది అది 4 అండి. డివిజిబిలిటీ రూల్స్ని బేస్ చేసుకొని చేస్తాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. 1 crore ఈక్వల్ టు 10,000, 110 ఈక్వల్ టు thousands, predecessor of the smallest 5-digit number is 9999, the successor of a 2-digit number is always 2-digit number. Not true, అసత్య, నిజం కానిది. కోటికి 10,000 ఎన్నాడు, కోటికి అన్నాడు 10,000 వేలు ఉన్నాయని చెప్పన్నాడు. 10కి 1000 థౌజండ్స్ అన్నాడు. 10కి 1000 ఇక్కడ ఫ్రాక్షన్ ఉండాలి సంథింగ్ 1/100,000. ఒక 10 అంటే 100,000 రైట్, 1/100 ఉండాలి, ఇక్కడ మిస్ అయింది అది. 1/100,000. 5 అంకెల చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య 9999, 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడు 2 అంకెల సంఖ్య అవుతుంది. సరే చూద్దాం ఇక్కడ 1,10,000 పక్కన వేద్దాం. ఆడి 10,000 ఇచ్చిండు, మళ్ళీ ఇంకో 1000. సో 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి సరిపోయిందండి. సో ఫస్ట్ 1 ట్రూ. ఇక్కడ రాస్తే ఒక 10 100/1000, 100 ఇంటూ 1000, 2 zeros క్యాన్సిల్, ఆన్సర్ 10. సో ఇది కూడా ట్రూనే, 2 ట్రూనేనండి. 5 అంకెల చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య, 5 అంకెల చిన్న సంఖ్య ఎంత అండి? 5 అంకెల చిన్న సంఖ్య అంటే 10,000. 10లో ఒకటి తగ్గిస్తే రైట్, అది కూడా రైటే. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అంటాడు. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య 99 తీసుకోండి. 2 అంకెల సంఖ్య ఉత్తర సంఖ్య అంటే ఏమైంది 100 అయింది. నెక్స్ట్ నెంబర్ ఏమైంది 100 అయింది. సో రాంగ్ అండి. సో ఇది రాంగ్. సో మన ఆప్షన్ ఏంటంటే 4th ఆప్షన్. విచ్ ఈజ్ ద నాట్ ట్రూ అంటే ఏమవుతుంది అంటే 4th ఆప్షన్ అవుతుందండి. సో ఇలా సింపుల్గా దాన్ని మనం చేసేయచ్చు. నెక్స్ట్, రామ్ హ్యాజ్ 200 cows with him. Food provisions for them last for 90 days. If he buys 25 more cows, then number of days the food provisions last is అని చెప్పన్నాడు. రామ్ దగ్గర 200 ఆవులు ఉన్నాయి, వాటిలో 90 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు. అతను అదనంగా 25 ఆవులను కొంటే ఆహార పదార్థాలు సరిపడే రోజుల సంఖ్య ఎంత అని చెప్పన్నాడు. కంపారిజన్ మనం కంపారిజన్ ద్వారా చేస్తామండి. వాస్తవానికి 200 ఆవులు ఉన్నాయి. 200 ఆవులు ఉన్నప్పుడు 90 రోజులకి వస్తే ఇప్పుడు అదనంగా 25 వచ్చింది అంటే 225 అయినాయి అండి. 225 ఆవులకి ఎన్ని రోజులు వస్తాయి? ఫర్ 225 cows హౌ మెనీ డేస్ దట్ ఫుడ్ సఫిషియంట్ అని చెప్పేసి అడగవచ్చు. ఇక్కడ ఆవుల సంఖ్య పెరిగిందండి, అంటే తినే వాటి సంఖ్య పెరిగింది కాబట్టి వచ్చేటువంటి ఫుడ్ క్వాంటిటీ, ఆ ఫుడ్ వచ్చే రోజుల సంఖ్య ఏమవుతుంది అంటే తగ్గుతుందండి. ఏమవుతుంది? అది రోజుల సంఖ్య తగ్గుతుంది. అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే తక్కువ అవుతుంది. మనం చెప్పిన ఒక సింపుల్ వెరీ పవర్ఫుల్ ఫార్ములా అనుకున్నాం. ఇక్కడ వచ్చేది మనకు తెలిస్తే ఈజీగా మనం ఫార్ములా వేయచ్చేమో. తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ కన్నా తక్కువ డేస్ వస్తాయి కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ వాల్యూ, లెస్ బై గ్రేటెస్ట్ ఇంటూ రిమైనింగ్ వాల్యూ. ఇక్కడ వచ్చే ఆన్సర్ 90 కన్నా తక్కువ వచ్చింది. ఎందుకంటే 200 ఆవులకి 90 డేస్ వస్తే 225 ఆవులు తక్కువ రోజులు రావాలి. ఆ కామన్ మనం ఆ లాజిక్తో మనం దీన్ని సాల్వ్ చేస్తాం. రెండిట్లో తక్కువ ఏదండి 200 బై 225 ఇంటూ 90 సాల్వ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. 5 టేబుల్లో చూద్దాం. 5 4s are 5 5s are 5 40s are. ఇక్కడ 5 9s are 5 8s are 9 10s are. సో టోటల్ 80 డేస్ అండి. 80 రోజులకి ఉన్నటువంటి ఫుడ్ అని సఫిషియెంట్గా సరిపోతుంది 225కి. 80 రోజులు ఒకసారి ఎన్ని తక్కువ రోజులకు వస్తుంది అంటాడు అంటే 10 days గ్యాప్ వచ్చిందండి. 10 daysకి తగ్గుద్దాం, ఆటోమేటిక్ 10 daysకి ఏమవుతుంది తక్కువ. ఇలా దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ టాయ్ ఈజ్
1080. If the profit made by the shopkeeper 20%, selling price 1080, 20%, then the cost price of the toy, ఒక బొమ్మ అమ్మిన వెలను 1080 రూపాయలు, దీనిపై దుకాణదారునికి 20% లాభం వస్తే బొమ్మ కొన్న వెల ఎంత? ఇప్పుడు అమ్మిన వెల చూద్దాం. అమ్మిన వెల ఎంత అంటే 1080. ఎంతకు అమ్మిండండి? 20% ప్రాఫిట్తో అమ్మిండు. ఒకవేళ ఐటమ్ కానీ 100% అయ్యి ఉంటే అతను అమ్మింది ఎంతకంటే 120%కి అమ్మిండు. ఆ 120% వాల్యూ ఎంత అంటే 1080. దిస్ ఈజ్ అ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల. కొన్న వెల, ఆ లాభాన్ని తీసివేస్తే వచ్చిందే కొన్న వెల. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 100% ఎంత, అతను ఆ వస్తువుని ఎంతకి కొనుంటాడు, అమ్మింది 1080 కంటే ఎంతకి కొనుంటాడు. సో ఏమవుతుందంటే తక్కువ ఎక్కువ? తక్కువ ఉంటుందని కంపారిజన్ చేసినప్పుడు 120% విలువ 1080 ఉంటే 100% తగ్గాల. సో ఇప్పుడు ఆన్సర్ ఏమేస్తాం మనం? సొల్యూషన్ మన స్టెప్ ఏందండి? తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ వాల్యూ. డైనమిక్ ఫార్ములా. తక్కువ 100 బై 120 ఇంటూ 1080. 0 క్యాన్సిల్. 2 5s are 12 టేబుల్ దించేద్దాం. 12 9s are 108. 12 9s are 108. సో 9 ఇంటూ 10, ఇక్కడ 0 ఉంటుంది, 900 రూపీస్. సో కొనది ఎంత అండి? 900. క్యాలిక్యులేషన్ వచ్చి జాగ్రత్త క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం, సింపుల్గా ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా చూద్దాం. ఓకేనండి. సో వేయాల్సింది తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ వాల్యూ. సో తక్కువ రెండిట్లో 100 బై 120 ఇంటూ 1080. ఓకేనండి, ఇది మనం చేయాల్సింది. సో 0 గెట్ క్యాన్సిల్. ఇక్కడ 2 5ల 10, 2 6ల 12, సరే 6 1ల 6, 6 8లు 48, ఇది 15 90, 900 అండి. ఓకే, ఎంత ఆన్సర్ ఎంత అవుతుంది? 900 రూపీస్. లేదు 10 క్యాన్సిల్ చేయకుండా దాన్ని క్యాన్సిల్ చేసినా కానీ సరిపోతుంది, ఎలా చేసినా ఓకే, నో ప్రాబ్లం. ఓకే అండి. సో కొన్న వెల ఎంత అంటే ఎంత అవుతుందండి? 900 రూపీస్ అవుతుంది. The curved surface area of a cylindrical toy whose radius and height are respectively 7 centimeters and 21 centimeters. Okay na, 7 centimeters and 21 centimeters. Curved surface area. 7 సెంటీమీటర్లు మరియు 21 సెంటీమీటర్ల వరుసగా వ్యాసార్థం ఎత్తుగా కలిగిన స్తూపాకార బొమ్మ వక్రతల వైశాల్యం. స్తూపాకారం. So this is cylindrical shape. We want to calculate this one. Curved surface area. వక్రతల వైశాల్యానికి ఫార్ములా 2πrh. ఫార్ములా ఏంటండి? 2πrh. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యానికి ఫార్ములా 2πrh. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 5 అంటే 22/7. క్యాన్సిలేషన్ పోయింది కాబట్టి రాసుకుంటున్నా. వ్యాసార్థం 7, ఎత్తు వచ్చేసరికి 21. వ్యాసార్థం 7, ఎత్తు వచ్చి 21. బోత్ ఆర్ క్యాన్సిల్. 44 21s are 44 21s are 44 21s are 8 84 4 12 924. సో ఇలా డబల్ డిజిట్ వచ్చినప్పుడు ఈ క్యాల్కులేషన్ ఈజీగా చేయొచ్చండి మీరు. సో ఏమవుతుందండి? మల్టిప్లై చేసి చేయొచ్చు. సో ఏమవుతుంది ఆన్సర్ ఇప్పుడు? 924 అవుతుంది. ఎంత అవుతుందండి? 924 చదరపు సెంటీమీటర్లు అవుతుంది, స్క్వేర్ సెంటీమీటర్స్. 99. Range of the data 12 4 5 11 17 19 14 is 12 4 5 11 17 19 14 దత్తాంశము యొక్క వ్యాప్తి రేంజ్ ఈక్వల్ టు ఫార్ములా గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. వ్యాప్తికి సూత్రం ఏం డిస్కస్ చేసినామండి మనం? వ్యాప్తి ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గరిష్ట విలువ ఎంత అండి? మ్యాక్సిమం వాల్యూ. నాకు 19 కనబడతా ఉంది. 19 మైనస్ కనిష్ట విలువ 5. 19 మైనస్ 5 ఎంత అండి? 14. సో ఆప్షన్ ఈజ్ 14. సెకండ్ ఆప్షన్ ఎవరు? 14. దత్తాంశం యొక్క గరిష్ట మరియు కనిష్ట విలువ మధ్య వ్యాప్తి అంటాం. ద డిఫరెన్స్ ఆఫ్ గ్రేటెస్ట్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎ డేటా ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద డేటా. ఇది ఏం చేస్తుంది అంటే రేంజ్ అనేది
మన దత్తాంశం ఎంతవరకు విస్తరించి ఉందో చెప్పుద్దండి. ఎంతవరకు విస్తరించి ఉందో, కేంద్రీయ స్థాన పిలువలు అనేవి ఎక్కడైతే సెంటర్ ఉంటుందో అవి చూపిస్తే ఇవి మాత్రం ఏమవుతున్నాయి అంటే ఎంతవరకు ఎక్స్పాన్షన్ అయిందో చెప్తూ ఉంటుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. నెంబర్ 5 ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ P and Q ఈజ్ PQ + 5, రైట్ అండి. నెంబర్ 4 ఈజ్ మల్టిప్లైడ్ ఆన్ ద సమ్ ఆఫ్ X and Y ఈజ్ 4X + 6, రాంగ్ అండి. ఇది X and Y సమ్కి 4 మల్టిప్లై చేస్తే ఇది రాయాల్సింది, సో రాంగ్. సో తెలుగులో చూద్దాం. సరి అయిన వాక్యములను గుర్తించండి. P మరియు Qల లబ్ధమునకు 5 కలిపితే PQ + 5 వస్తుంది, కరెక్ట్. X మరియు Yల మొత్తాన్ని 4తో గుణిస్తే 4X + 6 వస్తుంది, రాంగ్. X Y మొత్తాన్ని 4తో గుణించడం అంటే ఇంటూ 4 వేయటమే. సో ఇప్పుడు ఏమర్థమైంది మనకి? ఏ ట్రూ, బి ఫాల్స్. ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. ఏ సత్యము మరియు బి అసత్యము. ఇక్కడ బోత్ ఆర్ ట్రూ, రాంగ్. సో స్టేట్మెంట్ ఏమవుతుందయ్యా అంటే ఇది ఏ ట్రూ, బి ఫాల్స్. వచ్చిన అంటే ఇక్కడ మనకి బీజగణితంలో ఉన్నటువంటి ఈక్వేషన్ సమాసం రాయటం, ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయటం అనేది ఇక్కడ కండిషన్ బేస్ చేసుకొని ఇచ్చింది. ఏ ఫ్లోరింగ్ టైల్ హ్యాస్ ద షేప్ ఆఫ్ ఏ parallelogram whose base is 13 inches and the corresponding height is 9 inches. Base 13, height 9. Then the area of 4 tiles, very very important ఇక్కడ మనం 4 tiles అడిగింది. ఒక ఫ్లోరింగ్ టైల్ 13 అంగుళాల భూమి 9 అంగుళాల అనురూప ఎత్తును కలిగి ఉన్న సమచతుర్భుజాకారంలో ఉంది. అయినా 4 టైల్స్ యొక్క వైశాల్యం ఎంత? సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం BH అండి. భూమి దానిపైన గీయబడిన లంబ దూరం లబ్ధం. సో ఇది B అనుకుంటే ఇది BH అని. ఇప్పుడు ఇచ్చి మాత్రం 4 టైల్స్. సరే ముందు ఒక టైల్ కనుక్కుందాం. B ఎంత అండి? 13 9 117 117. ఒకదాన్ని అడిగింది, అది ఒకదాన్ని 9 27 117. కానీ 4 టైల్స్ కావాలిగా. 4 × 117 28 6 4 468 చదరపు సెంటీమీటర్లు. ఒక్క నిమిషం, 468 ఇదే మంచి పెద్ద మిస్టేక్ ఇదే అండి. 468 అంగుళాలు ఇచ్చిందండి, అంగుళాలు, రైట్. లాస్ట్ ఆప్షన్ 468 స్క్వేర్ ఇంచెస్. వెరీ వెరీ ఇప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఆప్షన్స్ 468 3 కనబడతా ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ మనం చేసినట్టు రాంగ్ చేస్తాం. 468 సెంటీమీటర్ స్క్వేర్ కాదు, ఇంచెస్, స్క్వేర్ ఇంచెస్. 468 చదరపు అంగుళాలు. చూసుకోవాలి ఇక్కడ యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంగుళాల్లో ఉందంటే వైశాల్యం చదరపు అంగుళాల్లోనే వస్తుంది, ఓకేనండి. అది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, there are 3 equal sectors. A, B, C in a spin wheel. సో 3 సెక్టార్స్ ఉన్నాయంట. అవేంటివంటే ABC అండ్ ABC ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సెక్టార్ నాట్ సి రాకూడదు అని స్పిన్నింగ్ ఏ వీల్. ఒక చక్రంలో ABC అనే 3 సమాన సెక్టార్లు కలవు. చక్రాన్ని తిప్పినప్పుడు C సెక్టార్ పొందకుండా ఉండుటకు సంభావ్యత ఎంత? పొందటానికి ఒకటే ఛాన్స్ ఉంది, 1/3 అవుతుందండి. పొందకుండా ఉండాలంటే 2 ఛాన్సులు ఉన్నాయి, 2/3 అవుతుంది. ఇలా సింపుల్గా చేయొచ్చు. అయితే మనం 10th క్లాస్ పాయింట్ ఆఫ్ ఇంకొక డిస్కస్ ఏం చేస్తామంటే పొందకుండా P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 - P ఆఫ్ E అని చెప్తామండి. అంత అవసరం లేదు ఇక్కడ. సో P ఆఫ్ E బార్ రావాలంటే 1 - P ఆఫ్ E చేయాలి. 1 - 1/3 చేస్తే ఏమైందంటే 3 - 1 2/3. సో మనం డైరెక్ట్ చేసినాం, ఏం లే, ఆన్సర్ ఏంటంటే 2/3. రాని ఎన్ని ఉన్నాయి? కాంపిటేటివ్ కూడా ఎలా చేసుకోవచ్చు, కానీ స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇలా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేది కనుక్కోవాలి, తర్వాత దాన్ని తీసివేస్తే రాంది వచ్చుద్ది. సో ఆన్సర్ ఏంటంటే 2/3. శ్యామ్ పర్చేజ్డ్ ఏ న్యూ షర్ట్ ఆఫ్ డిస్కౌంట్ 30% డిస్కౌంట్తో కొనడు. ఇఫ్ హీ హ్యాడ్ గాట్ నో డిస్కౌంట్ he would have to pay ₹480 more. The amount paid by Shyam is in rupees.
శ్యామ్ ఒక చొక్కాను 30% రుసుముతో కొన్నాడు. రుసుము మీన్స్ తగ్గింపుతో కొన్నాడు. ఒకవేళ రుసుము లేకపోయి ఉంటే అతను 480 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. అయితే శ్యామ్ చెల్లించిన మొత్తం ఎంత? ఇతను వాస్తవానికి 100% ఉన్నదాన్ని 30% తగ్గించి కొనడు. ఎంత తగ్గిందయ్యా అంటే 480 రూపీస్ తగ్గింది. ఎవరు చెప్పారండి? ఏమని చెబుతున్నాడు? ఒకవేళ రుసుము లేకపోయి ఉంటే అతను 480 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. ఇఫ్ హీ హ్యాడ్ నో డిస్కౌంట్ హీ వుడ్ హ్యావ్ టు పే రూపీస్ 480 రూపీస్. ఒకవేళ డిస్కౌంట్ లేకపోతే 480 రూపీస్ ఇవ్వాలి. అంటే ఆ 480 రూపీస్ హీ సేవ్డ్ దట్ అమౌంట్. అతను అమౌంట్ సేవ్ చేసిండు. అది ఎంత సమానమైందా అంటే 30%కి ఈక్వల్ అయింది. 30%కి ఎందుకండి 30%కి ఈక్వల్ అయింది. మరి ఇతను 30% సేవ్ చేసి ఉంటే ఎంత పర్సెంట్ ఇచ్చుకొని ఉంటాడు? 100లో 30 పోతే 70% అమౌంట్ హీ గివెన్ టు ద షాప్. 70% అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఆ 70% వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 30% 480 అయినప్పుడు 70% ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందా? సో అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ ఏమవుతుంది అంటే ఎక్కువ అవుతుంది. సో ద గ్రేట్ ఫార్ములా ఏమనుకున్నా ఎక్కువ బై తక్కువ ఇంటూ రిమైనింగ్ వాల్యూ. చాలాసార్లు యూజ్ చేస్తాం ఈ సూత్రాన్ని. ఎక్కువ 70 బై తక్కువ 30 ఇంటూ 480. సో 0 0 క్యాన్సిల్. 3 1ల 3 6ల 112 పక్కన ఒక 0 1120 రూపాయలు. 16 7s are 112 పక్కన ఒక 0 అండి. సో 1120 రూపాయలకు అతను కొన్నాడు. కొని ఏం చేసి ఎంత రుసుము వచ్చింది? 480. లెక్కేసుకున్నా కానీ ఏమవుతుందంటే 85 1600 అవుతుందండి. అసలు కాస్ట్ ఏమవుతుంది? 1600. చూడండి ఫస్ట్ ఆప్షన్ 1600 ఇచ్చింది. ఎందుకు? మనం తొందరలో 100% చేస్తామేమో అని. సో మనం చేయాల్సిన 70%. ఎందుకంటే అతను శ్యామ్ చెల్లించిన మొత్తం అడిగిండు. చెల్లించిన మొత్తం 70%, 100% లేదని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనండి, రైట్. వీ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. 100 meters 75 centimeters divided by 25 in మీటర్స్ అన్నాడు. 100 మీటర్ల 75 సెంటీమీటర్లను 25 భాగాలు చేస్తే వచ్చిన విలువ ఎంత? సో రైట్, ఒక్కసారి ఆ KHDM DCM చూసినాం అనుకోండి, గ్యాప్ మనకి అర్థమవుద్ది. సో దానిలో ఒకసారి మనం చూస్తే KHDM DCM మీటర్స్ ఎంత ఉన్నాయండి ఇక్కడ? రైట్. నెక్స్ట్ ఏమున్నాయండి మనకి ఇక్కడ? సెంటీమీటర్స్ 75 ఉంది. 75. సో ఇక్కడ మిస్ అయింది. సెంటీమీటర్స్ కదా, రైట్. ఓకే, ఒక్క నిమిషం. సెంటీమీటర్ కాడ 5 పక్కన 7. ఓకే, 1000 ఏమవుతుంది మనకి? 10,075. 10,075 బై 25 వేసేయండి. ఓకేనా? 10,000 బై 25 వేసినాం అనుకోండి. 25 4ల 100 0 25 3ల 75. సో వచ్చిన ఆన్సర్ ఎంతంటే 4. మొత్తం సెంటీమీటర్లో మార్చేసిన. సెంటీమీటర్లు నాకు వచ్చింది. ఇది మొత్తం సెంటీమీటర్ మార్చేసి చేసిన 403 సెంటీమీటర్స్. రాద్దాం. 403 304 403 సెంటీమీటర్స్. దీన్ని మీటర్లోకి మార్చాలండి. మీటర్లోకి మార్చేటప్పుడు మీటర్ పక్కన పాయింట్ పెట్టేయండి, సరిపోతుంది. 4.03 సెంటీమీటర్స్. 4.30. జనరల్ మనం ఎప్పుడైనా చిన్న దానిలోకి కన్వర్ట్ చేసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుందండి. సో అలా చేసినప్పుడు మనకి ఏమైందా అంటే ఏమొచ్చిందండి? టోటల్గా 24 100 25 3ల 75 ఒకేసారి తీసుకోకూడదు కాబట్టి 0 ఇట్ట పెట్టినా ఓకే అండి. బై చేసేసిన 25 4s ఒకేసారి 2 తీసుకోండి కాబట్టి 03. సో 4 meters 03 సెంటీమీటర్స్ అంటే 4.03 మీటర్స్ అని చెప్పవచ్చు. ఓకే అండి, ఇలా సింపుల్గా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములా గుర్తుంచుకుని సరిపోతుంది. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ డెకాగాన్. క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య. కర్ణాల సంఖ్య సూత్రం చెప్పుకున్నాం, n × n-3/2. మీరు ఏ బహుభుజ అయినా తీసుకోండి, కర్ణాల సంఖ్య సూత్రం ఏందయ్యా అంటే n × n-3/2. మరి దశభుజి డెకాగాన్ 10 భుజాలు ఉంటాయి. 10 × 7/2. 2 5లు 5 ఏళ్ళ 35 35. ఫోర్త్ ఆప్షన్ ఎంత అవుతుందండి? 35 కర్ణాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి కర్ణాలు? 35 ఉంటాయని చెప్పేసి అని మనం చెప్పవచ్చు.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ and rupees 10,000 for 2 years at 10% per annum compounded annually. Compound interest 10,000కు 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి వడ్డీ తిరగట్టే పద్ధతిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత అండి? చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. ముందు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం మొత్తానికి సూత్రం ఉందండి. P into 1 plus R by 100 whole power n. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. P అంటే ఎంత అండి? 10,000 ఇంటూ 1 ప్లస్ R అండి, అంటే R అంటే 10 by 100 హోల్ పవర్ ఎన్ని ఇయర్స్ అండి? 2 ఇయర్స్. సంవత్సరం వరకు వడ్డీ రేట్లో మార్పు లేదు. హాఫ్ మంత్స్ అలా కట్ చేస్తున్నప్పుడు మనం మారిపోదు, అవి తర్వాత చూద్దాం. 0 0 క్యాన్సిల్. సో 10,000 ఇంటూ LCM 10 11 అండి, 11 by 10 ఇంటూ 2 times 11 by 10. సో 11 11s are 121 121,000. దీనిలో అసలు ఎంత అండి? అసలు వచ్చేసరికి 10,000 అండి. సో అసలు 10,000 మనం తీసివేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 2,100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ సూత్రం A మైనస్ P. అసలు మొత్తంలో నుంచి Pని తీసివే సరిపోతుంది. 2100. చక్రవడ్డీ సూత్రం గుర్తుంచుకోండి. A ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n సూత్రం ప్రకారం మనం చేస్తాం. ఓకేనండి, అది రైట్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 15 అబ్జర్వేషన్స్ ఈజ్ 225. స్టాటిస్టిక్స్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ. దెన్ ద మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ 15 పరిశీలనాంశముల మొత్తం 225 అయిన దత్తాంశం యొక్క సగటుకు సూత్రం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ 15 ఆర్ 225. సో ఆన్సర్ ఎంత అంటే 15. విత్ ఇన్ సెకండ్స్లో ఇలాంటి మనం చేయొచ్చండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఏంటిది అంటే 15 స్క్వేర్ 225. 20 ఇంతకుముందు మనం కాన్సెప్ట్ చెప్పినాం. 2 3s are 625. 35 ఇలా ఉన్న వాటిని మనం ఈజీగా రాసేయచ్చు, లాస్ట్లో 5 ఉన్న వాటిని. సో ఏమవుతుందండి? 2025. 55 స్క్వేర్ 3025. ఎలా వస్తుందండి? ఈ 25లన్నీ కామన్ అండి. ఈ నెంబర్స్ వచ్చి జాగ్రత్తగా వస్తే 25 పక్కన పడేస్తే 1 పక్కన 1 2s are 2, 2 పక్కన 3 ఉంది, 2 3s are 6, 3 after 4 3 4s are 12, 4 after 5 4 5s are 20, 5 after 5 6 are 30. ఒకటి ఇలా మనం సింపుల్గా దాన్ని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఆన్సర్ ఏమైంది అంటే 15 అవుతుంది. నెక్స్ట్ వన్, L parallel to M and N is a transversal line, then x plus y. ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. మనకి డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ 80 అండి, y వాల్యూ 80. ఎందుకంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్, శీర్షాభిముఖ కోణాలు సమాంతర శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి. ఈ రెండింటిని మనం ఏమంటామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్తాం. ఏంటి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే సదృశ కోణాలు. x 80 అయితే ఇక్కడ కూడా 80 అవుతుంది. సో ఇప్పుడు నాకు x వచ్చింది, y వచ్చిందండి. నాకు కావాల్సింది ఏంటంటే x ప్లస్ y, 80 ప్లస్ 80 160. సో ఆప్షన్ 4 x ప్లస్ వై వాల్యూ అడిగింది. x వచ్చింది, y వచ్చింది, x ప్లస్ వై ఎంత అయిందంటే 160 అయింది. ఓకేనా? ఆప్షన్ జాగ్రత్త మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ దానికి వెళ్దాం. -3 హోల్ పవర్ m ప్లస్ 1 -3 హోల్ పవర్ m మైనస్ 1 -3 హోల్ పవర్ 3 -3m ప్లస్ 1. దెన్ ద వాల్యూ ఆఫ్ m ఈస్. అయితే m విలువ ఎంత? కానీ నేను దీన్ని ఒకే విధంగా మార్చేయనా? భూములు సమానంగా ఉండి ఘాతాంకాలు డైరెక్ట్ కూడుకోవచ్చండి. m ప్లస్ 1 అగైన్ m మైనస్ 1 ఈక్వల్ టు -3 హోల్ పవర్ -3m ప్లస్ 5. -1 ప్లస్ 1 క్యాన్సిల్. సో 2m ఈక్వల్ టు -3m ప్లస్ 5. సో ఇప్పుడు ఏమవుతుందండి? ఇటు తీసుకొస్తే 5m ఈక్వల్ టు 5. 1 టైం పోతుంది. సో m వాల్యూ 1. ఆప్షన్ 3. m వాల్యూ ఎంత అండి? 1 అవుతుంది. చూసుకొని జాగ్రత్తగా మనకి ఫార్ములా ఒకటి ఉంటుందండి. ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈక్వల్ టు n అగును. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి ఎక్స్పోనెంట్ చాప్టర్లో ఘాతాంకాలు ఎక్కువ యూజ్ అయ్యే చాప్టర్, ఎక్కువ ఫార్ములా అనమాట.
ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 100 parts రూపీస్ 855, దెన్ కాస్ట్ ఆఫ్ 5 parts ఈస్ 100 కుండల వెల 850 అయితే 5 కుండల వెల ఎంత? సేమ్ 100 కుండల వెల 855, 5 కుండల వెల ఎంత? రెండు రకాలు. తక్కువ వస్తుంది, కుండల సంఖ్య తగ్గింది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ వాల్యూ. తక్కువ బై ఎక్కువ ఇంటూ రిమైనింగ్ వాల్యూ. తక్కువ ఏదండి దీనిలో? 5 బై 100 ఇంటూ 855, 5 20లు, 5 4లు, 5 4లు 20, 5 1లు 5, 5 ఏళ్ళ 5 1ల అంతెందుకు జనరల్గా 4 4లు 16, ఎంత ఉంది? 11 ఉంది. 4 రెళ్ళ 16, 4 రెళ్ళ 11 8, రైట్. 31 ఉంది. 4 ఏళ్ళ 28, 31 అంటే 3 అట్లా వస్తున్నాను కదా. సరే దీనికి డైరెక్ట్ డివిజన్ చేద్దాం ఒక్క నిమిషం. ఎంత రిస్క్ ఎందుకు కానీ దీనికి మనకి. ఇంత చేయకుండా సింపుల్గా ఏంటంటే వాస్తవం ఇంకో రకంగా చేయొచ్చు. బై 20 వేస్తే వస్తుంది, ఇది కూడా బై 20 వేస్తే వస్తుంది. లేదు మనం తక్కువ బై ఎక్కువ వేసినాం కాబట్టి తక్కువ 5 బై 100 ఇంటూ 855, 5 20లు, రెండో ఎక్కంలో 2 10లు, 2 4లు 8, 2 4, 2 14, 2 5 10. సో 10 ఉంది కాబట్టి ఒక పాయింట్ వెనక్కి పంపించేద్దాం. 42.75, 42. జాగ్రత్త, మనకి మ్యాక్సిమం డినామినేట్ 10 వచ్చి చేస్తే కాదు. ఇందా చేసేటప్పుడు ఏమైందంటే 4తో చేయాల్సి వచ్చి కొంచెం టైం టేకింగ్ అయింది. సో ఆ టైం టేకింగ్ లేకుండా ఏంటంటే డైరెక్ట్ కింద 10 ఉంచినాం అనుకోండి, మామూలు చేసేస్తే 0.1 వెనక్కి జమ్మడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ ఏమైందంటే 42.75 అవుతుంది. 5 కుండల ధర ₹42.75. LCM ఆఫ్ 749 340. 7ని 7 పవర్ 1 రాద్దాం. 7 క్యూబ్ 7 స్క్వేర్ 7 క్యూబ్ 343 అనేది 7 క్యూబ్. ఇలా వచ్చినప్పుడు సో LCM 7 క్యూబ్, HCF గసాబా 7 పవర్ 1. చిన్నది HCF అయింది, పెద్ద ఏమైందండి LCM అయింది. మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తామండి. సో అంటే 343, కసాగు ఎంత అంటే 343. ఒకదాని గుణిజం ఇంకోటి అవుతుందండి. పెద్దది ఏమైందంటే ఏమవుతుంది? కసాగు అవుతుంది. చిన్నది ఏమవుతుంది? గసాబా అవుతుంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ హెక్సాగాన్, కుంభాకార షడ్భుజి యొక్క అంతర్కోణాల మొత్తం. ఫార్ములా సింపుల్ ఫార్ములా ఏంటండి? n-2 ఇంటూ 180, లేకపోతే 2n-4 రైట్ యాంగిల్స్ 2n-4 ఇంటూ 90h. షడ్భుజి హెక్సాగాన్ ఏంటంటే 6 భుజాలండి. షడ్భుజి 6 భుజాలు, 6 - 2 ఇంటూ 180. సో 4 ఇంటూ 180, 14 72. సో 720 డిగ్రీ. షడ్భుజి, పంచభుజి 5, షడ్భుజి 6, సప్తభుజి 7, అష్టభుజి 8. సో అలా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఏంటంటే 720. ఫార్ములా గుర్తుంచుకోండి, n-2 ఇంటూ 180 డిగ్రీస్. n-2 ఇంటూ 180 డిగ్రీస్. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూజ్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఆర్ రెస్పెక్టివ్లీ 12 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్ల వరుసగా పొడవు, వెడల్పు, ఎత్తులు కలిగిన దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం. సేమ్ బిట్ ఇంతకుముందు సెషన్లో కూడా వచ్చిందండి మనకి. ఘన పరిమాణానికి సూత్రం LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. 36 36 రెళ్ళ 72. సో 72 ఘనపు సెంటీమీటర్లు. 12 3s are 36, 36 2s are 72, 72 ఘనపు సెంటీమీటర్లు. ఓకే, ఇలా చేసేయచ్చండి. రైట్, లాస్ట్ వన్కి వెళ్దాం. P క్యూబ్ మైనస్ క్యూ, PQ క్యూబ్ మైనస్ PQ డివైడెడ్ బై PQ అని చెప్పాడు. వీటన్నిటిలో నుంచి నేను PQ కామన్ తీస్తే చూడండి ఏముందో. ఇంకా PQ కామన్ తీస్తే ఈడ P స్క్వేర్ ఉంటుంది, ఈడ Q స్క్వేర్ ఉంటుంది, ఈడ -1, ఇంకేముండదు, మొత్తం వచ్చి -1 ఉంటుంది బై PQ. PQ క్యాన్సిల్, ఏమైంది? P స్క్వేర్ మైనస్ Q స్క్వేర్ -1. సో ఆప్షన్ 4, P స్క్వేర్ మైనస్ Q స్క్వేర్ -1. సో ఇలా మనం సింపుల్గా దీన్ని సాధించే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి సెకండ్ డే
ఫస్ట్ సెషన్ ఇంకొక వీడియోలో మనం సెకండ్ డే వచ్చినటువంటి సెకండ్ సెషన్లో ఏమొచ్చిందో డిస్కస్ చేద్దాం.